బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కత్తిపూడి జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొన్నాయి. ఇంజన్ నుంచి మంటలు చెలరేగి లారీలు దగ్ధమయ్యాయి. కంటైనర్ లారీలోని క్లీనర్ సజీవ దహనమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కత్తిపూడి జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొన్నాయి. ఇంజన్ నుంచి మంటలు చెలరేగి లారీలు దగ్ధమయ్యాయి. కంటైనర్ లారీలోని క్లీనర్ సజీవ దహనమయ్యాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, కాకినాడలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ మౌనిక. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో కత్తిపూడి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చెప్పొచ్చు. 2 లారీలు కూడా ఎదురెదురుగా ఢీకొనడంతో ఇంజిన్ లో చెలరేగిన మంటలు అయితే అక్కడ ఉన్న 2 లారీల్లో ఉన్న ఒక సజీవ దహనంతో అక్కడికక్కడే ఆదుమైంది చెప్పొచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పటికీ తరచూ ప్రమాదాలు జరగడంతో అక్కడ హైవేపై తరచూ ప్రమాదాలు జరిగితే కొంచెం ఆందోళనతో చెందుతున్నారు. ఏదేమైనా అన్నవరం వైపు నుంచి రాజమండ్రి వైపు చేపల ఫీడ్కి వెళ్తున్న లారీని అయితే వెనక నుంచి ఢీ కొట్టింది కంటైనర్ అని చెప్పొచ్చు మౌనిక. రైట్ సిద్ధు, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కత్తిపూడి జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొన్నాయి. ఇంజన్ నుంచి మంటలు చెలరేగి లారీలు దగ్ధమయ్యాయి. కంటైనర్ లారీలోని క్లీనర్ సజీవ దహనమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.